శ్రీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్యలహరిలోని 9వ శ్లోకం గురించి అయితే మనము విందాం. ఈ శ్లోకంతో గనక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయములు విందాము. తర్వాత ఈ పారణ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే పంచభూతములను జయించుట అని చెప్తూ ఉన్నారనమాట. ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాము. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది